मतलब वो अलग ही लेवल का बंदा था। బాబా వాసన అయితే గుమగుమాలు ఆడుతుంది. పశుపతి గాడు బేటే అయిపోయిందా? అయిపోయిందా? పాయింట్లో పాయింట్లో ఈ వ్యక్తి మర్చిపోయినా నేను పైసలు. డిప్రెషన్. ఇది పాటు జగ్గులాగా తయారు చేసారు మొత్తం. మనకి చిల్లం ఏదైనా సరే కానీ ఫ్లేవర్ రౌండ్గా పెట్టుకోవాలి. 5 హోల్స్ ఉన్నాయా అవి క్లియర్గా కనిపించాలి. నేను పాట్ సెట్ చేసినట్టు సెట్ చేసి మీరు బి కొడితే స్మోక్ అయితే కోమా వచ్చేస్తుంది. నేను కొడుతున్నా చూడు ఎట్లా వస్తుంది స్మోక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అయితే చాలా క్రేజీ ఉండబోతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఊరికి పోయారు. నేను పోతున్నా ఇప్పుడు పాట్ షాప్కి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఫ్లేవర్ కనుకోనికే ఇంట్లో ఈరోజు మొత్తం దావత్ మా దోస్తులతోటి. అట్లనే ఈరోజు పాట్ ప్రైజులు బి చెప్తా. ఒక్కొక్క పాట్కి ఎంత ప్రైజ్, ఒక్కొక్క ఫ్లేవర్కి ఎంత ప్రైజ్. అట్లనే మేము పశుపతి అంతా చికెన్ వండిస్తాం. చికెన్ మంచిగా వండడా మేము పాట్ కొడతామా వీడియో ఎందాక చూడరి క్రేజీ ఉంటుంది. మా ఓన్ జూపిటర్ పైన అయితే పోతున్నాం. అది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి ఇక్కడ అయితే మొత్తం మార్కెట్ ఉంది. సాయంత్రం 7 గంటలకు అయితే గుద్దాలుగా ట్రాఫిక్ ఉంటుంది. ఇగో మా ఓన్దే బండి కొత్తది అనుకుంటూ దాని టెస్ట్ డ్రైవ్ బి చేస్తున్నా. అబ్బో పికప్ అయితే గుద్దావాలుగా ఉంది. ఖాళీ రేస్ చేస్తే బండి పేలేస్తుంది. అబ్బో సరే జల్దీ పోదాం ఫ్లేవర్ షాప్కి. సక్క వచ్చినాం పిస్తా హౌస్కి. ఇగో ఈడు పిస్తాల్లో ఛాయ్ తీసుకో అంటే కొట్లాడుతుండు. నేను ఒక్కనే తాగాల, మీరు తాగుతలేరా, నేను ఒక్కనే 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలి అని కొట్లాడుతుండు. తాగుతావా తాగావా ఒకటే మాట. లాస్ట్కి అయితే ముగ్గురం 40 రూపాయలు వేసి ఛాయ్ తీసుకున్నాం, బిస్కెట్లు తీసుకున్నాం. చూడు నేను అవుతారు పైసలు ఇవ్వకుండా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వాళ్ళిద్దరు కలిసి ఛాయ్ తీసుకోరు, నేను ఫ్లేవర్ తీసుకుంటా అంతే. పాట్ షాప్కి పోదాం, వీడియో ఎండ్ దాకా చూడరు. పైన ఈ వ్యక్తి మర్చిపోయినా నేను పైసలు. తీరా ఏ అమాస పుణ్యాల పెట్టినవరా పైసలు? అరే 30 రూపాయలు ఉన్నాయిరా. 30 రూపాయలు వెళ్ళినాయి పాయింట్. ఇప్పుడు పోయి దీంతో 30 రూపాయలతోటి ఫ్లేవర్ అనుకుంటా. ఫ్లేవర్ సక్క వచ్చినాం ఫ్లేవర్ షాప్కి. ఈ పోట్లు అయితే చాలా క్రేజీ ఉన్నాయి. దీంట్లో అయితే ఈ పోట్ చూడరి, ఇక్కడ మనిషి ముఖమే వచ్చేసింది. ఇంకొకటి నాకు నచ్చిన పోట్ ఒకటి ఇక ఇది మంచిగా. ఇసుక నామ్ క్యా భాయ్? చీకు. సో ఈ రష్యన్ పాట్ అంట. ఎట్లా చూడరు, వీడికి ఒక్కసారి విజిట్ గారి మస్తు ఉంటాయి పాట్లు అయితే. ఇక ఈ చీకు పాటు ఎంత కొట్టినా ఏం కాదు కింద. ఈ జగ్గు కాదు పాట్, ఇది పాటు జగ్గులాగా తయారు చేసారు మొత్తం. దీని మీద సెట్ చేసి ఉంటారు. ఏ క్యా భాయ్? కాయిల్. సో ఈ పాట్ చూసిరా, కింద జగ్గులాగా ఉంది. దీనిలో నీళ్ళు పోసుకోవాలి. ఇది చిన్న పొటకాయ అంతానే ఉంది. పెట్టు. ఇంకొక పాట్ కనిపించింది. ఇది మస్తు క్రేజీ ఉంది. ఈ పాట్ పైపు ఇట్లకెళ్ళి బెండ్ అయ్యి వచ్చింది. ఈడ ఉంది చిల్లం. నాకైతే అన్ని పాట్లలో ఒక్క పాట్ వచ్చింది. ఇంకా ఈ పాట్ ప్రైజ్ అది ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అనుకుంటాను నేను. ఫైనల్గా పెట్టేద్దాం, తీసి అది వలుగుతే కానీ ఆయన నెత్తి వలిపోతుంది. తక్కువ పాట్ కావాలంటే తక్కువ పాట్ 650కి వస్తుంది. దీంట్లో ఒక అల్ఫాకర్ డబ్బా తీసుకున్నా, డబల్ యాపిల్ మింట్, 2 కోకోనట్ కాయిల్ తీసుకున్నా. సరేనా, ఇప్పుడు ఇంటికి ఎట్లా సెట్ చేస్తానో చూపిస్తా. అట్లనే చికెన్ వండుకొని తినమా చూపిస్తా. సో దాని ఇంటికి వచ్చిన మస్తు రౌండ్ పని చేసుకుంటా. అట్లనే పాట్ గడగనీకే పెట్టిన. ఎంత గలీజ్ ఉందో చూడు ఒక్కసారి. గలీజ్. ఇది ఇప్పుడు ఫ్రెష్గా అడుగుతా ఎట్లుంటుంది చూడు ఆఫ్టర్ బిఫోర్. సో ఇక్కడ పాట్ అంతా రమేష్ భాయ్ నీట్ అండ్ క్లీన్గా కడిగేసిండు మొత్తం ఏడి కాడికి. లోపలిది ఇది ప్లేటు, ఇది చిల్లం, ఇది హెడ్. ఇక్కడ కుండ కడుగుతుంది, దాని లోపల బ్రష్ లోపి అవ్వ మొత్తం నీట్ అండ్ క్లీన్గా. పాట్ ఎట్లా సెట్ చేస్తా క్లారిటీగా మంచిగా వీడియో చూడురి, మీకే అర్థమవుతా. అప్పుడు స్మోక్ అనేది మస్తు వస్తుంది. మనకి చిల్లం ఏదైనా సరే కానీ ఫ్లేవర్ రౌండ్గా పెట్టుకోవాలి. 5 హోల్స్ ఉన్నాయా అవి క్లియర్గా కనిపించాలి. ఎందుకంటే ఘాట్ రాదు, స్మోక్ అనేది మంచిగా వస్తుంది. ఇంకొకటి మీరు ఇట్లా పెట్టలేరు అనుకో,
ఇట్లా ఇట్లా ఉల్టా ఊపిరు అనుకో కింది వాటర్ మొత్తం చిల్లంలోకి వచ్చేసి మొత్తం ఫ్లేవర్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఏమంటున్నా ఇగో ఇట్లా మంచిగా రౌండ్ చేసుకోరి ఫ్లేవర్ని. ఈ హోల్స్ కనిపించాలి కరెక్ట్ పక్కా. ఇప్పుడు నా స్మోక్ ఎట్లా వస్తుందో చూడురి. నేను చిల్లం సెట్ చేసిన కదా, మొత్తం రూమే నిండిపోతుంది స్మోక్ తోటి. వాచ్ ద వీడియో. నేను పాట్ సెట్ చేసినట్టు సెట్ చేసి మీరు బి కొడితే స్మోక్ అయితే కోమా వచ్చేస్తుంది. నేను కొడుతున్నా చూడు ఎట్లా వస్తుంది స్మోక్. సుశీల్గా స్మోక్ అయితే ఎట్లా వస్తుంది, క్రేజీ అంటే క్రేజీ. ఇంకోసారి కొట్టి చూపిస్తా అది రింగులతోటి. పాట్ ఒక 2-3 అవర్స్ అయితే పాట్ కొట్టేసినాం. ఇప్పుడు మస్తు ఆకలి అవుతుంది. పశుపతి అని ఫోన్ చేసిన, అని ఫోన్ చేస్తే రాత్రి 10 గంటలకు వస్తా అని చెప్పిండు. ఫస్ట్ వచ్చి చికెన్ తీసుకున్నాం ఒక 100 రూపీస్ది. లాస్ట్కి అయితే చికెన్ తీసుకున్నాం. పశుపతి గాడు ఇంటికాడు ఆ చికెన్ ఎట్లా వండుతాడో చూద్దాం. అగర్సే మంచిగా కాలే అనుకో పన్నీర్ కొట్టేస్తాను నేను. చలో గాయ్స్, అన్న అయితే వచ్చేసిండు. పశువులు అన్న ఉల్లిగడ్డ కోస్తుండు అన్న. ఇగో 2-3 ఉల్లిగడ్డలు తీసుకుంటూ 2 టమాటాలు తీసుకుంటూ ఇది ఇంత సాలంట 100 రూపాయలు చికెన్లా. వండకపోతే అని పన్నీర్ కొట్టేసాను. మనోడైతే స్టార్ట్ చేసేసిండు. ఫస్ట్ నూనె వేసి ఉల్లిగడ్డలు మంచిగా వేయించిండు దాని లోపల. దానిపైకి వెళ్ళి కరపాకు వేసిండు బాయ్. కరపాకు వేసినాక చికెన్ వేసి మంచిగా మిక్సింగ్ చేస్తాడు. ఎందుకంటే చికెన్ మంచిగా కాలితేనే మంచిగా టేస్ట్ వస్తుంది మనకి. టమాటాలు గిమాటాలు అన్నీ వేసిండు బాయ్. స్టఫ్కి అయితే మస్తు పనికి వస్తాడు. ఒక్కసారి చూడరు మసాలా వేసి బాబా వాసన అయితే గుమగుమాలు ఆడుతుంది. పశుపతి గాడు బేటే అయిపోయిందా మళ్ళీ వాసన గుమగుమాలు ఆడుతుంది. ఒకసారి పోయి చూద్దాం ఎట్లా వేసిండో మన బాయ్. ఓహో అతరు మసను గుప్పుమని పొరగాని గుండె గుప్పుమని రుపురుగున్న రవే రంగమ్మ. కోమా వేసేసిండు అనుకో చికెన్ భాయ్. మీరు చూస్తే ఫిదా అయిపోతారు. భాయ్ని పిలుచుకుంటారు చికెన్ వండించుకోనికి. చలో చికెన్ అన్నం అయితే మొత్తం సెట్ చేసుకున్నా. కూర చూస్తేనే నాకే బుద్ధి అవుతుంది మొత్తము. టేస్ట్ చేసి చూద్దాం. చికెన్ ఇట్లా వండితే అని కిలో చికెన్ అయినా వాడైనా తినేస్తాడు సింపుల్గా. పశుపతి కాదు కోమా వండిను. మీ ఇంట్లో బి స్టఫ్ కావాలంటే అని తీసుకోవాలి వండి పెడతాడు. సో గాయ్స్ చికెన్ తోటి అయితే గుద్దవాలుగా తిన్నా. గుద్దవాలుగా ఉండే చికెన్ క్రేజీలా. ఇక రాత్రి 12 అవుతుంది టైము. నేను కొడుతున్నా మళ్ళీ ఒకసారి పోటు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.